నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, వృశ్చిక రాశి, మరి ఈ రాశి వారికి ఎట్లా ఉండబోతుంది? వీరి గ్రహస్థితి కానీ, గ్రహ బలం కానీ, వీరి పూజ అవమానాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశైలకు మా శుభాశీస్సులు. ఎప్పుడైనా సరే చెప్తూ ఉన్నప్పుడు మీరు విన్న తర్వాత మీకు ఏదైనా సందేహం ఉన్నా, పరిష్కారం కావాల్సి వచ్చిన కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొకసారి కార్యక్రమంలో ఖచ్చితంగా దానికి సమాధానాన్ని తెలియజేస్తాను. అమ్మ, మీరు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని అడిగారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, రకరకాల మనుషులు ఉన్నారు. కానీ వృశ్చిక రాశి అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది కదా. వీళ్ళల్లో ఇందులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి పరాభవన సంవత్సరాలు ఎలా ఉండబోతుందని అడిగితే ఇప్పుడు నేను చెప్పే మాట వింటే ఎగిరి గంతేస్తారు. 2026 సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో వృశ్చిక రాశి వారు పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే తల్లి, వీరికి శని మహాదేవుడు అమితమైనటువంటి ఆనందంతో పెద్ద పెద్ద ధనం మూటలను నెత్తి మీద పెట్టుకుని తీసుకొస్తుంటాడు. మనకి ఇస్తూనే ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతమంది ఇప్పటివరకు నేను అవమానాలకు గురి చేశారో, ఎంతమంది నిన్ను చేదరించుకున్నారో, వీరందరికీ కూడా ముక్కు మీద వేలేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తారు ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా. ఇది శని మహాదేవుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. అంతటి యోగకరమైనటువంటిది ఈ వృశ్చిక రాశి. అయితే రెండవది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ప్రమాదం జరగబోతా ఉంది. అందుకని మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో వృశ్చిక రాశి వారు వాహన ప్రమాదాల బారిన ఖచ్చితంగా పడతారు. ఇది హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. 100కు 100% జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కానీ శని మహాదేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహంలో నీకు పెట్టేటువంటి పరీక్ష, నీవు ఎంతవరకు అప్రమత్తంగా ఉంటున్నావు అనేటువంటిది మనం తెలుసుకోగలిగితే చాలు. అందుకని తల్లి, ఈ వృశ్చిక రాశి వారికి రాజకీయ నాయకులు విపరీతమైనటువంటి యోగం ఈ సంవత్సరం, పరాభవన సంవత్సరంలో. ఎవరెవరైతే నీకు పదవి దగ్గర కానీ ఇతరితరాల దగ్గర నేను అవమానపరిచారో అందరూ నీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారు. ఎక్కడైతే నేను ఉద్యోగం నుంచి తీసేయాలని శత్రువులు పెరుగుతున్నారో అందరూ నేను మిత్రుడిగా కొలుస్తుంటారు. ఇప్పటివరకు ఏ డబ్బుల కోసం అయితే నువ్వు పాకులాడావో ఆ డబ్బులు నీ దగ్గరకు వచ్చి నీకు దాసోహం అవుతుంటాయి. ఏ ఇంటి కళ్ళకైతే నువ్వు నిరంతరము కృషి చేస్తున్నావో అవన్నీ ఇప్పుడు నెరవేరిపోతుంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే, ఒక కళ్యాణం కోసం కానీ ఎదురు చూస్తే నువ్వు ఏ ప్రయత్నం చేయకపోయినా నీ దగ్గరికి ఆ కళ్యాణ గడియలు వచ్చేస్తాయి. అలాంటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఈ పరాభవన సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉన్నది. మరి చిన్న చిన్న అవమానాలు ఇప్పటికీ మేము పడుతున్నామంటే చాలు. ఇప్పటి వరకు పడినటువంటి స్వస్తి వాటికి వదిలేసేయండి. వీటి గురించి ఆలోచించుకోండి. మరి ఈ మంచి నిలబెట్టుకోవాలన్నా, ఈ మంచి వాళ్ళకి శాశ్వతంగా ఉండాలన్నా ఆ శని మహాదేవునికి సంబంధించినటువంటి పరిహారం ఒకటి ఉంది వృశ్చిక రాశి వారికి. మరి ఏం చేస్తే బాగుంటుందని అని అడిగితే, మీరు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటాయి. వీటికి దగ్గరలో ఉన్నటువంటి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ నదీ స్నానం ఆచరణ చేసి తడి బట్టలతోటి నవగ్రహ ప్రదక్షిణ చేసి తరువాత మళ్ళా నదీ స్నానము చేసి ఆ తర్వాత పొడి దుస్తులను ధరించి శివాలయములకైతే దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత అదే రోజు సాయంకాలం ఒక 3 వృద్ధులకి నీకు చేతనైనంత ఆహారాన్ని సిద్ధం చేయటము, కొనటము ఏదో ఒకటి చేసి ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాచకులకు ఇవ్వాలి. అలా కానీ చేయగలిగితే వీరికి అప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలన్నీ కూడా రాహుకేతువులు ఇద్దరు కూడా దగ్గరుండి చెయ్యి పట్టుకుని ఆ ప్రమాదం నుంచి నేను బయటపెట్టేస్తాను. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే నేను ప్రమాదం జరుగుతుందని చెప్పానో వీరికి ఆ ప్రమాదం నుంచి అలా చేయి పట్టుకుని పక్కకు లాక్కొస్తారు. అంటే గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది. కాబట్టి బయటపడేటువంటి అవకాశాలు అలా అవుతాయి. రెండవది, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ వాయిదా పడేటువంటి పద్ధతులు ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా శీఘ్రంగా నెరవేరేటువంటి పరిష్కార మార్గాలు ఇందులో జరుగుతాయి. అందుకని శనీశ్వరుడు, రాహువు, కేతువు 3 కూడా కలిసి ధనమూటలు తీసుకొచ్చేటువంటి రాశి వృశ్చిక రాశి. చాలా అదృష్టవంతులే అని చెప్పొచ్చు అయితే ఒకానొక సందర్భంలో అయితే. థ్యాంక్ యూ గురుగారు. శుభంత.
చూసారు కదండి, గురువుగారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువుగారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.